అండ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇంతకుముందు క్లాస్లో ఫ్రాక్షన్ నుంచి డెసిమల్స్లోకి కన్వర్ట్ చేయడం, డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాం. సో అవి సింపుల్ మెథడ్లో నేర్చుకున్నాం. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి తర్వాత వీడియోస్లో నేర్చుకుంటూ పోగా గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం నేర్చుకుందాం. ఇప్పుడు ఇది చాలా కష్టంగా ఫీల్ అవుతారు చాలామంది. ఇక్కడ కష్టమైనది ఏమి లేదని చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ని తీసుకొని దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలా అని చెప్పేది సింపుల్ మెథడ్ నేను చెప్తాను. చాలా సింపుల్ మెథడ్ చెప్తాను. ఆ సింపుల్ మెథడ్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్, సో ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇలా ఫ్రాక్షన్స్ యొక్క డెఫినేషన్స్ ఉన్నాయి. తర్వాత వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డెఫినేషన్స్ అన్ని ఫ్రాక్షన్ గురించి డెఫినేషన్స్ టోటల్ ఒక వీడియో పెడతాను. సో ఇప్పుడు మనం కన్వర్ట్ చేద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్లో నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది చెప్తా చూడండి. ఫస్ట్ మన క్వశ్చన్ తీసుకుందాం. ఒక క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 3/4 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఏంటి 2, 3/4. సో దిస్ ఈజ్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. దిస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఏంటి, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మనం ఇప్పుడు కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేయాలి అంటే సింపుల్ చెప్తా చూడు. ఈజ్ ఈక్వల్ టు హియర్ 4 ఇక్కడ వాల్యూ 4 ఇంటూ 2 ప్లస్ 3 వేయాలి. అంటే ఏంటి 4 ఇంటూ 2 ఇక్కడ సింబల్ ఏంటంటే ప్లస్ వేయాలి. ప్లస్ 3 హోల్ డివైడెడ్ బై 4. ఈ 4 ఇక్కడ నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మీరు నేర్చుకోవాల్సిన పార్ట్. సో 4 ఇంటూ 2 ప్లస్ 3 హోల్ డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 4 2s are 8. 4 2s are 8 ప్లస్ 3. 4 2s are 8 ప్లస్ 3 హోల్ డివైడెడ్ బై 4. అర్థమవుతామా? నెక్స్ట్ వన్ చూడు. ఇప్పుడు ఏం చేసినాం, ఈ 2ను మల్టిప్లై చేసి రాసుకున్నాం. అంత మించి ఇంకేం లేదు. ఇది హ్యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ 8 ప్లస్ 3 హౌ మచ్ 11. 8 ప్లస్ 3 11/4. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్న వాల్యూస్ని 1 2 3 స్టెప్స్లో మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసేసినాం. చూడు ఎంత ఈజీగా ఉంది అసలు. సో 2 3/4 దిస్ ఈజ్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినాం. సేమ్ ఇది ఎంత పెద్ద మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నా ఇవన్నీ ఇదే మెథడ్ ఫాలో అవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే 7 1/9. సో దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేద్దాం. సేమ్ ఈజ్ ఈక్వల్ టు 7 1/9. ఇప్పుడు ఏం చేసినాం, ఇక్కడ ఏ మెథడ్ అయితే చేసామో సేమ్ హ్యాజ్ ఇట్ ఇదే మెథడ్ చూడండి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 4 ఇంటూ 2 చేసినాం. 4 ఇంటూ 2 చేసినాం. ఇక్కడ ఏం చేయాలి 9 ఇంటూ 7. 9 ఇంటూ 7. నెక్స్ట్ ఏం చేసినాం, ఇక్కడ ప్లస్ చేసినాం. ఇక్కడ కూడా సేమ్ ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 9. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేసి వేసుకుంటే సరిపోతుంది. 9 7s are 63. 9 7s are 63 ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 9. సో అర్థమైందా? సో ఏం చేసినాం, 9 7s are 63 ప్లస్ 1 యాజ్ ఇట్ ఈజ్ అలాగే నోట్ చేసుకున్నాం. డివైడ్ బై 9 ఆల్సో అలాగే నోట్ చేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 63 ప్లస్ 1 ఈజ్ 64 హోల్ డివైడెడ్ బై 9. సింపుల్ చూడు, అర్థమైందా? సో ఇదే మెథడ్ మీరు ఎన్ని ఫ్రాక్షన్స్ ఎలా నోట్ చేసుకుని కూడా ఆటోమేటిక్గా అనేది మీకు అర్థమైపోతుంది. సో ఇంకోటి వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం. ఇంకేంటంటే 5 3/7 ఈజ్ ఈక్వల్ టు 5 3/7. ఇప్పుడు మనం 2 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం కదా.
ఈ థర్డ్ ప్రాబ్లమ్ను ఇంకొంచెం డెప్త్గా నేర్చుకుందాం. ఇదే ప్రాసెస్ ఇంకొంచెం డెప్త్గా ఏం సార్ ఈ వాల్యూస్ ఏందో అని చెప్పి నేర్చుకుంటాం కదా, ఆ వాల్యూస్ ఏంటి మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనకు ఫ్రాక్షన్ తెలుసు కదా, దీన్ని చూడు, దీని ఫ్రాక్షన్ ఫామ్లో ఏంది రాసుకోవచ్చు, 3/7 అయినా ఇక్కడ. సో ఇక్కడ చూడు, మనం బ్రాక్స్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. 3/7 దిస్ ఈజ్ ద ఫ్రాక్షన్. సో ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ నోట్ చేసి చూడండి, మీకు జాగ్రత్తగా అర్థం అవడానికి. సో జాగ్రత్తగా చూడండి ఒకసారి. 3/7. సో దిస్ ఈజ్ ద న్యూమరేటర్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ ద డినామినేటర్ వాల్యూ. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. దిస్ ఈజ్ ద న్యూమరేటర్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ ద డినామినేటర్ వాల్యూ. ఇది ఏంటంటే హోల్, అంటే టోటల్ వాల్యూ హోల్ అంటాం. సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటంటే హోల్ అంటే ఇది హోల్ ఇంటూ డినామినేటర్, whole into denominator plus numerator whole divided by denominator. ఇది సో దీన్ని బేస్ చేసుకొని మనం చేస్తున్నాం. సో నేను ఇంతకు ముందు ఏం చెప్పాను, ఈ డినామినేటర్ వాల్యూ ఇంటూ న్యూమరేటర్ వాల్యూస్ మల్టిప్లికేషన్ చేయమను. సో దీన్ని దీంతో మల్టిప్లికేషన్ చేసినా, ఈ వాల్యూని దీంతో మల్టిప్లికేషన్ చేసినా అక్కడ ఆన్సర్ అనేది ఏమీ చేంజ్ అనేది అవ్వదు. అర్థమవుతుంది, ఎలా చేసినా సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద మెథడ్. సో ఈ మెథడ్ అనేది ఎక్కడ అడగరు, కానీ మనకు ప్రాసెస్ ఇంపార్టెంట్, ఆన్సర్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చేద్దాం. సో హోల్ మీన్స్ దిస్ ఈజ్ ద హోల్. దీన్ని మనం ఏమంటామంటే హోల్ అంటాం. హోల్ అంటే టోటల్, హోల్. అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూని ఏమంటాం న్యూమరేటర్ అంటాం. సో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఈ వాల్యూని ఏమంటామంటే డినామినేటర్ అంటాం. క్లియర్? ఇప్పుడు రాద్దాం. సో దీన్ని బేస్ చేసుకునే వేద్దాం. చూడండి, సో హోల్ మీన్స్ 5 ఇంటూ డినామినేటర్, 5 ఇంటూ డినామినేటర్ వాల్యూ ఈజ్ 7. ఇక్కడ ఏముంది ప్లస్ n మీన్స్ న్యూమరేటర్ వాల్యూ ఈజ్ 3. whole divided by డినామినేటర్ వాల్యూ ఎంత ఉంది 7. క్లియర్? అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు చూడు, మల్టిప్లికేషన్ చేయాలి. 5 7 జా 35, 5 7 జా 35 ప్లస్ 3 ఈజ్ సేమ్, డివైడెడ్ బై 7 ఈజ్ ఆల్సో సేమ్. ఇక్కడ చూడు, ఈజ్ ఈక్వల్ టు 35 ప్లస్ 3 how much? 38/7. దట్ ఈస్ ద ఆన్సర్. సో అర్థమవుతుందా? సో ఇది ఫార్ములాస్ బేస్ చేసుకుని ఇది చేసినాం. లేదు సార్ ఇంతకుముందు మీరు ఏదో చెప్పారు కదా, అదేం మాదిరి చేసి ఇది వస్తుందా రాదా, మమ్మల్ని ఎందుకు మీరు కన్విన్స్ చేస్తున్నారు అనుకోవచ్చు. సో దాన్ని కూడా ఇక్కడ లైన్ వేసి ఇక్కడే మీకు క్లారిఫై చేస్తా, డౌట్ ఉండకూడదు మ్యాథ్స్లో. ఏంటి క్వశ్చన్ ఏంటి, 5 3/7 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను నేను, 7 ఇంటూ 5 అని చెప్పింది, అది రాయండి. 7 ఇంటూ 5 ప్లస్ 3 హోల్ డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్ టు 7 5 ఆర్ హౌ మచ్, 7 5 ఆర్ 35. ఇదేం మారదు కదా, ఈ వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా, 35 ప్లస్ 3 ఈజ్ సేమ్, డివైడెడ్ బై 7 ఈజ్ ఆల్సో సేమ్, is equal to 35 plus 3 how much, 38/7. సో సేమ్ వాల్యూనే, ఈ స్టెప్ సేమ్, ఈ స్టెప్ సేమ్. ఇక్కడ ఏంటంటే వాల్యూస్ చేంజ్ అయినాయి. సో ఈ ఫార్ములా బేసిస్ కూడా వేసినాం, ఇలా వేసినా సేమ్ ఆన్సరే వస్తుంది. సో ఎలా వేసినా కూడా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఏమి కన్ఫ్యూజ్ అవుతుంది అన్న, అర్థమవుతుంది మీకు. ఈ రెండిట్లో ఏది ఈజీ అనిపిస్తుంది నేర్చుకోండి, ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సరే అవుతుంది. ఇందులో ఎటువంటి మిస్టేక్ అనేది ఏమీ కానీ లేదు. అర్థమవుతుందా? సో కొంచెం ఫాస్ట్గా ఇంకో ప్రాబ్లం తీసుకొని చేసేద్దాం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 10 3/5. సో ఇప్పుడు మనం ఫార్ములాస్ బేస్ చేసుకుని వేద్దాం. ఏం రాయాలి ఫస్ట్, 10 ఇంటూ 5 ప్లస్ 3 హోల్ డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 10 5 ఆర్ 50, 10 5 are 50 plus 3/5, 50 plus 3 53/5. సో దట్ ఈస్ ద అవర్ ఆన్సర్. సో ఇదేమో మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లకి కన్వర్ట్ చేయడం గురించి నేర్చుకున్నాం ఇది ఈ వీడియోలో. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి అమ్మ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని మీ యొక్క
ఫ్రెండ్స్కి షేర్ చేయండి అమ్మ. సో